వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రకరకాలుగా ప్రైవేట్ వాళ్ళు ప్రత్యేకంగా ఈ మద్యం మీద వాళ్లే తయారు చేసి మార్కెట్లకు అమ్ముకోవటం, దొంగసార వ్యాపారాలు, అదేవిధంగా కల్తీ వ్యాపారాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ఆపటం కోసం అనేకమైన పనుల్ని ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఈ పనిని ప్రభుత్వం చేస్తే ఈ కల్తీ కానీ లేదా నాసిరకం కానీ వీటన్నిటిని ఆపచ్చు కదా. సమాజాన్ని కాస్త బాగు చేసే క్రమంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి దాన్ని గత అనుభవాలను కూడా గుర్తుపెట్టుకొని దీన్ని స్లోగా ఎరాడికేట్ చేయటం కోసం ప్రజలకి అందకుండా దూరంగా తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చి అమ్మే సమయాన్ని కూడా 24/7 లా కాకుండా దీన్ని నియంత్రించే మార్గంలో రేట్లు పెంచడం, షాపులు అందుబాటులో లేకుండా చేయటం, దూరంగా పెట్టడం, ఇలాంటివన్నీ ఒక గ్రాడ్యువల్గా దీన్ని మాఫీ చేసే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. కానీ దాని మీద మా మీద అనేకమైనటువంటి స్టోరీలు వెళ్ళారు. ఎలక్షన్లో కూటమి తరపున అనేకమైన చెప్పారు. పాపం తాగేవాళ్ళు కూడా అక్కడక్కడ మా ద్వారా ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే లేదు మేము కూడా మీకు ఓట్లు వేయమని చెప్పి ఒకరు వాళ్ళకు ఓట్లు వేసారేమో, వాళ్ళు బాగు చేస్తారని. కానీ తీరా చూస్తే ఈరోజు కల్తీ మద్యం దుకాణాలు లేకపోతే ఫ్యాక్టరీలు ఇవి ఆంధ్రప్రదేశ్లో చాలా విచిత్రమైన రూపంలో తయారైపోయి మా ప్రజల మధ్యకి వచ్చినటువంటి నేపథ్యం. దీని మీద ప్రభుత్వం కానీ ప్రభుత్వ భాగస్వాములు కానీ ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వాళ్ళు కానీ అసలు ఎవడో ఇంత దుర్మార్గానికి పాటుపడుతూ ఉన్నాడు, వాడి మీద చర్యలు ఏమన్నా ఉంటాయంటే చూస్తే ఏమీ లేవు. మీ అందరికీ ఒక ఉదాహరణ నేను ఈరోజు చెప్పడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ఇది నేను చూస్తున్నటువంటి ఈ పేపర్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తనే కల్తీ మద్యాన్ని తయారు చేస్తూ రకరకాల బ్రాండ్స్ని, లేబుల్స్ని ఆ సీసాలకు అంటించి కల్తీ మద్యాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారనే దానికి సంథింగ్ లైక్ ఏ కార్టూన్ మీద నాకు తెలిసి రకరకాలు వేసుకోవచ్చు. దీనికి ఎవరికి కూడా అబ్జెక్షన్ ఉండకపోవచ్చు. జరుగుతున్న అంశం ఏంటంటే గత ప్రభుత్వం దీన్ని తగ్గించడం కోసం ప్రభుత్వమే ఆ బాధ్యతను తీసుకొని ఈ మద్యం వ్యాపారం అనేది ప్రభుత్వం చేసింది. దాని మీద మీ అందరికీ తెలుసు. మాట్లాడిన ప్రతి వాడిని ఆధారాలు ఉండాల్సిన అవసరం లేదు. సెల్ ఫోన్లో ఒకసారి మాట్లాడి ఉంటే చాలు, ఎక్కడైనా ఒక మెసేజ్ ఉంటే చాలు, ఒక సిట్ ఏర్పాటు చేసి ప్రభుత్వమే మొత్తాన్ని కూడా ఇక్కడ 3,500 కోట్ల రూపాయలు ఎటో పోయినాయి అని చెప్పేసి అందరిని తీసుకెళ్లి చాలామందిని లోపల పెట్టారు. ఆటోమేటిక్గా సాక్ష్యాలు లేవు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. రీసెంట్గా వచ్చినటువంటి ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారు దానికి ఒక బలమైనటువంటి ఉదాహరణగా చూడొచ్చు. అయితే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేస్తుంది, వాట్ దే హ్యావ్ టు డూ అండ్ వాట్ దే ఆర్ డూయింగ్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రభుత్వం నడపాల్సినటువంటి దాన్ని ప్రైవేట్కి ఇచ్చేశారు. ప్రభుత్వం అవసరం లేదన్నారు, సంతోషం. మీరేం చేస్తున్నారు? ఒకవేళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి భిన్నంగా ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నం చేసే క్రమం ఇదైతే ఎందుకు మీరు ఇటీవల కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఒక లెక్కను చెప్పింది. ఆ లెక్కలో ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత 2004-05 ఒక 5 నెలలు 6 నెలల కాలంలో అప్పటి మోడల్నే ఉంచి ప్రభుత్వమే మద్యం అమ్మే క్రమంలో ఆ 5 నెలల్లో ప్రభుత్వానికి వచ్చినట్టు ఆదాయం ఎంత? 2025-26 ఒక 5 నెలలు 6 నెలల కాలంలో ప్రభుత్వం కాకుండా దీన్ని మొత్తం ప్రైవేట్ ఇచ్చేసిన తర్వాత ఆ 5-6 నెలల్లో వచ్చినటువంటి ఆదాయం ఎంత? దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చెప్తే నమ్మట్లేదు ఎవరు కూడా.
ఎందుకంటే మేమందరం మొత్తం గతం అంతా మేము దోషేసుకున్నాం కాబట్టి వీళ్ళు చెప్తే నమ్మరు అనుకుంటే మేము కూడా ఎందుకు వచ్చిన గొడవలు అన్నట్టుగా ఉన్నాం. కానీ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్తుంది ఇక్కడ. అదే సంస్థ, మేం కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఈ మొత్తం మీద 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 5 నెలల్లో అంటే ప్రభుత్వం మద్య దుకాణాల ద్వారానే లిక్కర్ అమ్మకాలు ఉన్నప్పుడు రాష్ట్ర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆదాయం 6,782 కోట్లు. ఆ .00 ఏదో నేను పక్కన పెడుతున్నాను. ఈ గవర్నమెంట్ ఇదేముంది 2025-26 మొదటి 5 నెలల్లో విచ్చలవిడిగా లిక్కర్ అమ్మిన వచ్చిన ఆదాయం 6,992 కోట్లు. ది డిఫరెన్స్ ఈస్ ఓన్లీ 210 కోట్లు మాత్రమే. అంటే ఒక వ్యాపారం ఒక సంవత్సరానికి మినిమం 10% పెరుగుతుంది, కానీ ఇక్కడ 3% కూడా పెరగలేదు. అంటే ఈ ఆదాయం ఎక్కడికి వెళ్ళినట్టు? ప్రభుత్వం వద్దన్నారు, ప్రభుత్వం ఉంటే గత ప్రభుత్వం దోచుకుందన్నారు. అయితే ఇప్పుడు ఎవరు దోచుకున్నాడు? ఇక్కడ సమాధానం కావాలి. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడుతుంది నేనే, మాట్లాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసే, కానీ ప్రజల తరపున ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి 3 బాటిల్లో మీరు తయారు చేసి అమ్మే ప్రతి 3 బాటిల్లో ఒక బాటిల్ స్పూరియస్ లిక్కర్, దాన్ని ఏమంటాం? కల్తీ మద్యం. ప్రతి 3 బాటిల్లో ఒకటి కల్తీ మద్యం. ఈ 3 ఏళ్ళు చూపిస్తున్నాను నేను. మీరు పొరపాటున ఈ 3 ఎక్కడుందో తెలియదు కల్తీ మద్యం. కొన్నాడు అవుట్, తాగాడు అవుట్. ఎక్కడి నుంచి దొరుకుతున్నాయి ఇవన్నీ? విచిత్రం. దాన్ని తయారు చేసే కంపెనీ మేము తయారు చేసాం ప్రభుత్వం తరఫున, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. మేమంటే ప్రభుత్వం ఇక్కడ, ఈ ప్రభుత్వం కూటమి. సత్యసాయి జిల్లాలో ఇటీవల బయటపడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నకిలీ మద్యం మాఫియా. వీళ్ళు ఒక మండలంలో ఉన్నటువంటి ఒక దాబాని ఒక కుటీర పరిశ్రమగా మార్చేసి, చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెస్తాం, దావోస్ వెళ్ళాం, సింగపూర్ వెళ్ళాం, మన ఊళ్ళల్లో పాత సామాన్లు కొంటాం అని ఒక సైకిల్ తిరుగుతూ ఉంటుంది. ఆ సైకిల్కి ఒకదానికి గాలి ఉండదు. ముసలాన్ని నెడతా ఉంటాడు, అరవలేడు, గంట కొడతాడు. గంట లేకపోతే టేప్ రికార్డు ఒకటి పెట్టేసాడు ఈ మధ్యకాలంలో. పాత సామాన్లు కొంటాం, కంపెనీలు తెస్తాం అని అంటే దావోస్ నుంచి వస్తున్నాయేమో, లేకపోతే సింగపూర్ నుంచి వస్తున్నాయేమో, లేకపోతే ఇంకెవరన్నా మన వాళ్ళు ఎక్కడన్నా అమెరికాలో సెటిల్ అయ్యి వాళ్లే ఎన్ఆర్ఐ రూపంలో కొత్త కంపెనీ పేరుతో వస్తున్నారేమో. ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయే కదా. దావోస్ పోయినప్పుడు ఎవడు రాలా, ఏమైపోయింది? ఇంత పెద్ద ఆయన పోయాడు, ఇంత అనుభవం ఉన్న ఆయన పోయాడు, ఎవడు రాలేదంటే ఈయన గతంలో కూడా వచ్చిపోయాడు, ఏం జరగలేదు, ఇప్పుడేం చూద్దామని అన్నారంట చాలామంది. తర్వాత మేము చెప్పడానికి పోయాం కానీ తేవడానికి పోలేదనేసారు. అయితే నిజంగా కంపెనీలు వచ్చి రాష్ట్రంలో బాగుపడుతుందని అనుకుంటే ఆఫ్రికా నుంచి ఒక కంపెనీ వచ్చేసింది. ఈ ఆఫ్రికా నుంచి వచ్చిన కంపెనీ ఏంటంటే, ఇది ఆఫ్రికా నుంచి వచ్చినట్టు కంపెనీ. ఆఫ్రికాలో అత్యంత ఈ కల్తీ మద్యం వ్యాపారంలో అగ్రగణ్యులుగా ఉండి ఆఫ్రికాలో ఉన్న కంట్రీస్ మొత్తంలో ఈ కల్తీ మద్యం అమ్మినటువంటి వ్యాపారస్తులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలోకి రావడంతో రాకముందే మాట్లాడుకొని వీళ్ళు అక్కడక్కడ దీని తయారీ సెంటర్లని తయారు చేసి పెట్టారట. ఎంఎస్ఎంఈ ప్రభుత్వంలో ఎంఎస్ఎంఈ గ్రూపులు విన్నాం, మీడియం అండ్ స్మాల్ మైక్రో ఏరియా ఎంటర్ప్రెన్యూర్స్. ఇది ఒక కుటీర పరిశ్రమగా తయారైంది. దీనికి కూడా సబ్సిడీ ఇస్తున్నారేమో, 40% సబ్సిడీ. ఎక్కడున్నాడు జనార్దన్ రావు గారు? ఆయన ఆఫ్రికాలో తయారు చేసి అమ్మేవాడట. కూటమి ప్రభుత్వం రావడంతో మీకింత ఇచ్చేస్తా, మాకింత ఇస్తా, మొత్తం షాపు మందే, దాని పక్కన బిల్డ్ షాపు మందే, అమ్మేవాడు మనోడే. సో రకరకాలుగా ఇవన్నీ పనిచేసుకున్న తర్వాత వీళ్ళు అమ్మేవాడు మనోడే, ఇచ్చేవాడు మనోడే, కొనేవాడు మాత్రం మనోడు కాదు. కొనేవాడు ఎవడు? తాగుబోతు అనుకుందాం. నేను ఒక లెక్క, ఒక కేస్ స్టడీ చేస్తే ఒక నియోజకవర్గంలో లాస్ట్ టైము 75,000 మంది తాగే వాళ్ళు, వీళ్ళందరూ కూడా 75,000 మంది ఒక నియోజకవర్గంలో ఏర్పడి
దిస్ ఈజ్ కేస్ స్టడీ, మేము ఓడిపోయి ఉండొచ్చు. ఈ కేస్ స్టడీలో తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కల్తీ మద్యం అమ్మారు, దానికి కొంతమంది చనిపోయారని వీళ్ళందరూ కూడా బాకాలు పెట్టి ఊస్తే కొంతమంది నమ్మినటువంటి వాళ్ళు చనిపోయింది ఎవడని ఆర్టీఐ ప్రకారం అడిగితే ఎక్కడ లెక్కలు రావట్లేదు. ఈ రోజు కూడా ప్రభుత్వం వాళ్ళదే. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడైనా సరే ఇలాంటి కల్తీ మద్యం తాగి ఎవరన్నా చనిపోయారంటే ఈ ఒక్క ఆన్సర్ కూడా రావట్లేదు. కానీ 75,000 మంది ఒక నియోజకవర్గంలో లాస్ట్ టైం ఈ తాగుబోతులందరూ కూడా ఈసారికి చంద్రబాబు నాయుడు గారు 99 రూపాయలకే క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు. ఆయన ఏం చెప్పలే, మద్యం నేను ఇవ్వను, ఆపేస్తాను, ఇది ఆరోగ్యాలు చెడిపోతాయి, చనిపోతారు, కుటుంబాలు ఇబ్బంది పడతాయి, తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు బాధపడతారు, అవన్నీ ఏం చెప్పలే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ. వాళ్ళు ఏం చెప్పారంటే మేము ఏ మద్యం అది క్వాలిటీ లిక్కర్ అట, క్వాలిటీ మద్యం. క్వాలిటీ లిక్కర్ అంటే ఇప్పుడు అడుగుతూ ఉన్నాం, దీన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకున్నారు ఈరోజు. ఇది క్వాలిటీ లిక్కర్ కాదు, ఇది కల్తీ లిక్కర్ అని తేల్చారు వాళ్ళు. ఈ స్పిరిట్ ఒక చోట, కలర్ ఒక చోట, వీళ్ళు వాడే వాటర్ ఒక చోట, వాటికి బాటిల్స్ ఒక చోట, వాటిని మళ్ళా బాటిల్స్ని లేబుల్ చేయడం కోసం మిషను, ఇవన్నీ చిన్న చిన్న కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేసుకొని ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారో మాకు తెలియదు. ఇఫ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రియల్లీ వర్కింగ్ ఫర్ ద పీపుల్, మేము మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాం. ఏ చెరువు అది? అనంతపూర్ దగ్గర అక్కడ ఉన్నటువంటి నిన్న దొరికినటువంటి మొలకల చెరువు, సత్యసాయి జిల్లాలో. ఇలాంటి చెరువులు ఇంకెక్కడ ఉన్నాయో చూడండి ఈ రాష్ట్రంలో. దాని స్టాక్ ఎక్స్చేంజ్, స్టాక్ రూము ఇక్కడ తేలిందట. ఎక్కడ? ఇబ్రహీంపట్నంలో. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులే. ఇక్కడ మొత్తం ఆ స్టాక్ అంతా, అక్కడ తయారైన స్టాక్ అంతా ఇక్కడికి వచ్చింది. రాయలసీమలో ఒక బ్రాంచ్, ఉత్తరాంధ్రలో ఒక బ్రాంచ్, మధ్యలో ఈ ఏరియాలో 2-3 బ్రాంచులు. ఇవన్నీ ఏర్పాటు చేసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే ఈ చీఫ్ లిక్కర్ని ఈ రాష్ట్రంలో అమ్మటం. ఎలా ఎంత దారుణంగా ఉన్నారంటే ఈ అమ్మే క్రమంలో కూడా చాలా, అంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ప్యాథటిక్. దీన్ని తాగేవాళ్ళు భర్తలు ఎవరైనా, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రదర్స్ ఎవరైనా, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా దీనికి బానిసలైతే తాగుతుంటే, నేను చెప్తుంది అక్కడున్న అక్క చెల్లెమ్మలకు మాత్రం నేను చెప్తున్నా, మీ ఆయన తాగుతుంటే దయచేసి మీరు ఆపండి. మీ తమ్ముడో, మీ అన్నో, లేకపోతే మీ బంధువో దీనికి అలవాటు పడితే దయచేసి ఆపండి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో చాలా దారుణమైనటువంటి, ఎవరు ఊహించినటువంటి విధంగా ఈ విక్రయాలను వీళ్ళు తయారు చేశారు. ఎలా తయారు చేశారంటే ఈ లిక్కర్ సిండికేట్లకు, గ్రామ స్థాయి వరకు విస్తరించినటువంటి బెల్ట్ షాపుల మాఫియాలకు, కల్తీ మద్యం వ్యాపారానికి అడ్డు రాకూడదనే ఒక ఉద్దేశంతో వ్యూహం ప్రకారం వీళ్ళు ప్రభుత్వ మద్యం దుకాణాల పైన విష ప్రచారం చేసి ఉద్దేశపూర్వకంగా వాటిని తీసేసి వాటి స్థానంలో సిండికేట్లకు అప్పచెప్పారు. ఈరోజు అందుకే ఈ పేరుతోటి సాక్ష్యాలు లేకుండా కొంతమందిని అరెస్ట్ చేశారు. వాడిని తీసుకున్నాడంట, వీడిని తీసుకున్నాడు, ఎటు పోయిందో లెక్కలు ఎక్కడ కనపడటం లేదు, తీసుకున్నారో లేదో తెలియదు. ఒక ప్రచారం పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు అబాస్ పాలు చేయడం కోసం ఒక ప్రయత్నం చేశారు. కానీ మీరు చేసిన ప్రతి తప్పుడు ప్రయత్నాన్ని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. సిండికేట్లకు అప్పగించారు. మద్యం దుకాణాలు టీడీపీ వాళ్ళవే. ఇక్కడ చెప్తున్నా వినండి, మద్యం దుకాణాలు లాటరీ పద్ధతిలో ఇచ్చినా, నిజంగా లాటరీలో వచ్చిన ఎవడైనా ఉంటే వాడిని తన్ని లాగి అది తీసేసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు వచ్చేసారు. వాళ్ళు ఎవరంటే టీడీపీ వాళ్ళే. బెల్ట్ షాపులు టీడీపీ వాళ్ళవే, ఇల్లీగల్ పర్మిట్ రూములు టీడీపీ వాళ్ళవే, అక్రమ మద్యం తయారీదారులు కూడా వాళ్లే, టీడీపీ నేతలే వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళు తయారు చేసిన దాన్ని మీ వాళ్లే మీ షాపుల ద్వారా, మీ బెల్ట్ షాపుల ద్వారా నలుమూలలకి అమ్మేసి ఆ డబ్బును వసూలు చేసుకొని ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరూ పంచుకొని తింటున్నటువంటి ఒక వ్యాపారం బయటపడింది. మేము బయట పెట్టలేకపోయాం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే బయట పెట్టారు.
ఏం చెప్పారు? క్వాలిటీ మద్యం ఇస్తాం, మీ ఆరోగ్యాలకి మాది బాధ్యత, మేము సంపద సృష్టిస్తాం. సంపద సృష్టించడం అంటే లోపల ఉన్నటువంటి మనిషి తాగితే, దీన్ని తాగితే వాడు అవయవాలని చెడిపోవటం కోసం మీరు వాడుతున్నటువంటి ఈ నకిలీ మద్యం ఏదైతే ఉందో, ఇది ఇటీవల కాలంలో ఇందాక నేను చెప్పినట్టుగా కంపెనీలు వస్తున్నాయనుకుంటే సింగపూర్ నుంచి వస్తున్నాయేమో, కంపెనీ వస్తుందంటే ఒకవేళ బ్రిటన్ నుంచి వస్తున్నాయేమో, లేకపోతే యూరోప్ నుంచి వస్తున్నాయేమో. చైనా అన్నారా వాళ్ళు? ఏమన్నా చైనా అనలేదుగా? చైనా రావట్లేదు అనుకున్నాం. కానీ ఆఫ్రికా నుంచి నకిలీ మద్యం తయారు చేసే కంపెనీలు పట్టుకొచ్చారండి. ఆఫ్రికాలో ఇక్కడ చాలా దారుణంగా ఉంటాయి అక్కడ పరిస్థితులు. అక్కడ అడిగేవాడు ఎవడుండడు. మన వాళ్ళందరూ పోయి అక్కడ వ్యాపారం పెట్టారు. ఈ వ్యాపారం నకిలీ మందు తయారు చేయటం, అమ్మటం, డబ్బులు వసూలు చేసుకోవటం, ఎలక్షన్లు రావటం, గెలిచే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూర్చోవటం. ఎలక్షన్ ముందే మాట్లాడుకున్నారట. చంద్రబాబు నాయుడు గారితో మేము క్వాలిటీ మద్యం ఇస్తామని చెప్పించింది కూడా వాళ్ళేనట. సో వీటన్నిటికీ ఎవరు బాధ్యత వహించాలి? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నటువంటి మీరందరూ కూడా ఎందుకు కల్తీ మద్యం విషయంలో ఇంత దారుణంగా మీరు తయారు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని?